నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో బీడీ చౌరాస్తా నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 4016 పెన్షన్ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ జీవన భృతి కల్పించాలని, ప్రతి నెల 26 రోజులు పని దినాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చేయూత పథకంలో భాగంగా బీడీ కార్మికులు ఆన్లైన్లో జీవన భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు ఐబీ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం దాకా ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకంలో బీడీ కార్మికులకు అవకాశాన్ని ఎత్తివేసే పరిస్థితి ఇలా మొండిసేయించే పరిస్థితి ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరించకుండా ఇలా ఇతర సెక్షన్లో ఏ విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా ఎట్లా చూసిర్రో అదే తరహాలో ఇలా చేయూత పథకం ద్వారా ఇలా బీడీ కార్మికులకు ఇంకా ఇలా పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆకాంక్షలు లేకుండా పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంగా చేస్తామని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. 2016 నుంచి 4016 రూపాయలు ఇంకా ఇస్తామని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రతి ఒక్క పిఎఫ్ ఉండి కలిగి ఉన్న ప్రతి ఒక్క కార్మికురాలకి ఇలా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల హామీని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇంకా ఉందనేది రోజు ఈ సందర్భంగా ఈ రాష్ట్ర